హాయ్ అండి, నమస్తే. శారదా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అమ్మ పిన్ని పనస గింజలతోటి చంద్రకాంతాలు ఎలా తయారు చేయాలో మనకి తెలియజేస్తారు. వాళ్ళ నుంచి ఇంకా చాట్ కూడా ఎలా చేసుకోవాలో తయారు చేసే విధానం చెప్తారు మనకి వాళ్ళు. ఒకసారి మనం వాళ్ళ దగ్గర నేర్చుకుందామా? లెట్స్ స్టార్ట్. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు పనస గింజలతోటి చంద్రకాంతాలు ఎలా చేయాలో చెప్తాను. ఇదిగోండి, ఇవి పనస గింజలు. వీటిని ఉడకబెట్టాక ఈ పనస గింజల్ని ఇలాగా తొక్క తీసేయాలి. ఓకే, పనస గింజలు ఉడకబెట్టేసుకుని వాటిని తొక్క తీసేయాలి. దాన్ని పీల్ తీసేయాలి. ఇలా తొక్క తీసేసి దీన్ని ఇలా తొక్కలు తీసేసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే ఇగో ఇలా ముద్దలా వస్తుంది. ఓకే, ఇలా ముద్దలా వస్తుంది. తర్వాత పెసరపప్పు కూడా 2 గంటలు నానబెట్టుకుని ఆ పెసరపప్పు కూడా మిక్సీలో తిప్పుకోవాలి. ఆ పెసరపప్పుతో పాటు ఈ పనస గింజల ముద్ద కూడా వేసి మిక్సీలో మిక్సీ తిప్పుకోవాలి. ఇంకా పెసరపప్పుని పనస గింజల్ని కూడా మనం ఇప్పుడు స్మూత్గా మిక్సీ చేసేసుకున్నాం.